పట్టణ కేంద్రంలో లక్ష్మీ నరసింహ కాలనీ 8వ వార్డులో తాళం వేసిన ఇంటిలో 12 తులాల బంగారు ఆభరణాలు, 4.5 తులాల వెండి పట్టీలు, 18,900 నగదు దొంగలించబడ్డాయి. 24 గంటల్లో కేసును ఛేదించి నిందితురాలను వనపర్తి పోలీసులు అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశంలో డీఎస్పీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నగలు డబ్బు పోయాయని వనపర్తి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఐపీఎస్, డీసీఆర్బీ డీఎస్పీ ఉమామహేశ్వరరావు పర్యవేక్షణలో సిఐ కృష్ణయ్య ఆధ్వర్యంలో వనపర్తి రూరల్ ఎస్ఐ జలంధర్ రెడ్డి కేసును ఛేదించి నిందితురాలను అరెస్ట్ చేశారన్నారు. ఈ కేసును ఛేదించడంలో హెడ్ కానిస్టేబుల్ సుగుణ, కానిస్టేబుల్ ప్రవీణ, కానిస్టేబుల్ అంజని ఈ ముగ్గురిని రివార్డు ఇచ్చి డీఎస్పీ అభినందించారు. ఆంజనేయులు అంజి కంగ్రాచులేషన్స్. అందరికీ నమస్కారం. నిన్న సిక్స్త్ నాడు నిన్న మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఒక అఫెన్స్ జరిగింది, ఒక దొంగతనం జరిగింది వనపర్తి లక్ష్మీ నరసింహ కాలనీలో. ఈ ఫిర్యాదురాలు అల్వాల లక్ష్మి, వైఫ్ ఆఫ్ నరసింహగౌడు. ఈమె టాడీ షాప్లో పనిచేస్తుంది. అయితే ఆమె నిన్న ప్రతిరోజు ఇంటి నుంచి 9 o'clock వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ 6 o'clock వస్తుంది డైలీ. ఆ రకంగా నిన్నింటికి తాళం వేసుకొని ఈ టాడీ షాప్కి వెళ్ళింది. ఆ టాడీ షాప్కి వెళ్ళేటప్పుడు ఆమె ఏం చేస్తుంది అంటే డోర్కు లాక్ వేసి అక్కడనే చెప్పుల స్టాండ్లో లాక్ పెట్టి కీ పెట్టి వెళ్తుంది. అట్లా 6th నాడు అట్లా కీ పెట్టి వెళ్ళిపోయిన తర్వాత నిన్న ఈవినింగ్ వచ్చి చూస్తుంది. ఈవినింగ్ వచ్చి చూసే వరకు లాక్ బ్రేక్ అయి ఉంటుంది. ఇంట్లో పోయి చూసే వరకు ఆ బ్యాగుల నుంచి ఆమె బంగారు ఆభరణాలు 12 తులాల బంగారం, 4.5 తులాల వెండి, మిగతా 18,900 రూపాయలు అందులో కనిపించకుండా దొంగతనం జరుగుతాయి. ఆ విషయం లోపల ఈ అల్వాల లక్ష్మి రూరల్ పోలీస్ స్టేషన్ లోపల ఒక కంప్లైంట్ చేస్తుంది. దాని మీద ఇమీడియట్గా ఎస్ఐ జలంధర్ రెడ్డి కేసు రిజిస్టర్ చేసి ఈ దర్యాప్తు స్టార్ట్ చేస్తాడు ఇన్వెస్టిగేషన్. ఈ కేసు గ్రేవ్ కేసు కాబట్టి ఈ కన్సర్న్ సిఐ ఎవరైతే ఉన్నారో కృష్ణయ్యకు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ హ్యాండ్ ఓవర్ చేసి దర్యాప్తు సీన్ ఆఫ్ అఫెన్స్ విజిట్ చేసిన తర్వాత నేరస్థలం క్లూస్ టీమ్ను పిలుస్తారు, డాగ్ స్క్వాడ్ను పిలిచి అన్ని సాక్ష్యాలన్నీ సేకరించుకుంటూ పోతే అందులో విచారణలో భాగంగా వీళ్ళకు ఒక సస్పెక్ట్ పర్సన్ మీద అనుమానం వస్తుంది. ఆమె మహేశ్వరి అని. ఆమెను వచ్చి విచారిస్తుంటే ఆమె వాళ్ళ ఇంట్లో తాళం చేయి ఎక్కడైతే పెడతారో ప్రతిరోజు అది అబ్జర్వ్ చేసి ఆమె రోజు పోయి మళ్ళీ ఈవినింగ్ వరకు ఇంటికి రాదని తెలుసుకొని నిన్న ఆమె పోయిన తర్వాత మధ్యాహ్నం 1 గంట సమయంలో పోయి ఆ ఇల్లు తాళం తీసేసుకొని అందులో ఉన్న వస్తువులన్నీ తీసుకొని వచ్చి తన ఇంట్లో పెట్టుకుంటుంది. ఆ విచారణలో భాగంగా ఆమెను పట్టుకొచ్చి విచారిస్తే నేరం చేసినాను ఒప్పుకుంటుంది. 2 మధ్యవర్తుల సమక్షంలో పంచనామా నిర్వర్తిస్తే ఆమె దగ్గర మొత్తము 12 తులాల బంగారం, 4.5 తులాల వెండి, 18,900 రూపాయలు రికవర్ అయితే మొత్తం 8,63,400 రూపాయల వస్తువులను ఈరోజు స్వాధీనం చేసుకొని ఆమెను అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈ కేసును వితిన్ 24 గంటల లోపల ఎస్ఐ జలంధర్ రెడ్డి, సిఐ కృష్ణ ఆధ్వర్యంలో వాళ్ళ టీం చాలా చాకచక్యంగా పనిచేసి ఆ ప్రాపర్టీ ఇంటాక్ట్ రికవరీ చేసి ఈ తీసుకొచ్చి ఆమెను కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతున్నది. కాబట్టి ఈ నేరాన్ని ఇమీడియట్ పరిశోధించి నేరస్తులు పట్టుకున్నందుకు ఎస్ఐ జలంధర్ రెడ్డి, సిఐ కృష్ణ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అభినందించడం జరుగుతుంది. వాళ్లకు సరైన ప్రోత్సాహకాలు కూడా ఈ రివార్డ్స్ కూడా ఇందులో ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎస్పీ గిరిధర్ గారి ఆధ్వర్యం లోపల ఆయన డైరెక్షన్స్ ప్రకారమే ఈ కేసు ఛేదించడం జరిగింది. కాబట్టి దీంట్లో పాలు పంచుకున్న వాళ్ళందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం.